హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను న్యూ ఇయర్ రోజున నేను ఇంట్లో ఏ స్వీట్ చేశాను, ముగ్గు ఏ విధంగా వేసాను, అలాగే నేను న్యూ ఇయర్ రోజున ఎక్కడికి వెళ్ళాను అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. మార్నింగ్ అయితే ముగ్గు అయితే వేసానండి. రాత్రే అంత బాగా రాదులేండి, నాకు అంత ప్రావీణ్యం లేదు ముగ్గు వేయడంలో. స్వీట్ అయితే గులాబ్ జామ్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలాగ గులాబ్ జామ్ జిఆర్బితో చేశానండి, కంపెనీ జిఆర్బి అనమాట. షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. ఒక ప్యాకెట్కి 1/2 kg షుగర్ పడుతుందండి. ఇలా అరచేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న గులాబ్ జాముగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి, మధ్యలో బ్రేక్ ఏవి రాకుండా ఇలా రౌండ్గా చేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఈలోపు షుగర్ సిరప్ కూడా అయిపోతుంది. లేతపాకం వస్తే సరిపోతుందండి. నేను చాలాసార్లు కూడా గులాబ్ జాము అన్నది చేసాను వీడియో, అందుకే ఇవాళ ఇలా వ్లాగ్ లాగా చేద్దామని ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా షుగర్ సిరప్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన చిన్న బాళ్ళీ పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే ఇవాళ నెయ్యి వేస్తున్నాను. వేసి ఈ గులాబ్ జాములని మీడియం ఫ్లేమ్ మీద గోల్డ్ కలర్ అయినా పర్వాలేదు, కొంచెం మీకు రెడ్డిష్ రావాలన్నా, కొంచెం బ్రౌన్గా రావాలన్నా మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే, మరీ వేడిగా అని కాదు, మరీ చల్లారిపోయి కాదు, వేడిగా ఉన్నప్పుడే, ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోండి. ఈ గులాబ్ జాములు చేసేయడం అయిపోయాక ఇలా లాస్ట్కి వచ్చే టైంకి అయితే ఇవాళ ఎండాడలో ఉన్న టీటీడీ టెంపుల్కి వెళ్దాంలే అని అనిపించింది. అందుకని ఇంకైతే నేను ఇప్పుడు టీటీడీ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి. రెడీ అయ్యి వెళ్ళానమాట. చూడండి, ఇదే వైజాగ్లో ఎండాడలో ఉన్న టీటీడీ టెంపుల్. చాలా బాగుంటుందండి. ఇది నేను చాలాసార్లు వచ్చాను. ఇవాళ న్యూ ఇయర్ కదా, మంచిది, ధనుర్మాసం ఒకటి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిది అని వచ్చాను. ఇలా మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చండి కొండ మీదకి. కాకపోతే నేను రోడ్డు మీద నుంచి నడిచి వెళ్దాం అనుకుంటున్నాను, అంటే వీడియో తీయడానికి కూడా బాగుంటుంది అని. ఇవాళ కూడా వెహికల్ ఏమీ కూడా లేదు. రోజు అయితే వెహికల్ ఉంటుంది దేవస్థానం వాళ్ళదే, ఇవాళ అయితే లేదట. ఆటోల్లోని, కార్లలోని, బైకుల మీద వెళ్ళొచ్చు. కాకపోతే నేను వీడియో తీద్దాంలే అని ఇలా నడిచి వెళ్తున్నాను. ఇదంతా కొండ మీదకి వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్ అండి, దారి అన్నమాట. ఇక్కడంతా గార్డెన్ అంటే మొక్కలతో నిండిపోయి ఉంటుందండి ఇరువైపులా, చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కొండ మీదకి వెళ్తున్నప్పుడు అన్నమాట. ఇక్కడి నుంచి నాకు పెద్ద టైం కూడా ఏం పట్టలేదండి, ఒక పావు గంట నడిచాను అంతే. చిన్నదే, వేరమే వెళ్ళిపోవచ్చు మీ కొండ మీదకి. ఇవాళ రష్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ నేను వచ్చే టైంకి అయితే రష్ మరీ లేదని చెప్పను, అలాగని ఉన్నారని చెప్పను, బాగున్నారు. చూడండి, ఇక్కడి నుంచి వ్యూ అనమాట. నేను ఆల్మోస్ట్ వచ్చేసాను ఇంకా కొండ మీదకి. శంకు చక్రాలు అవి. ఇదంతా కొండ మించి వ్యూ అండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. బీచ్ అన్నమాట. మనం ఆ కింద నుంచే వచ్చాము. ఇది మెట్ల మార్గం, ఫస్ట్లో చూపించాను కదండి. మెట్ల మించి కూడా వెళ్ళచ్చు. వచ్చేసాను మొత్తానికి కొండ మీదకి. మీరు కానీ ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా దర్శించుకోండి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ నేనైతే క్యూ లైన్లో వెళ్తున్నాను. ఇంకా వచ్చేసాను. ఈ మెట్లు ఎక్కి దేవుడి దర్శనం అయ్యాక మళ్ళీ మీకు వీడియో తీస్తానండి. లోపలికైతే తీయకూడదు. మెట్లు ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ కూడా ఉంటుందండి, లిఫ్ట్ ద్వారా అయినా వెళ్ళచ్చు పెద్దవాళ్ళు.
నా దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. ఇక్కడ కొండమించి అనమాట, అంటే దేవుడి ప్రాంగణం నుంచి ఈ వ్యూ పాయింట్ అండి. చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. దర్శనం బాగా అయింది. గోదాదేవి దర్శనం కూడా బాగా అయిందండి. ఇది గుడి గోపురం అండి. ఇదనమాట నా న్యూ ఇయర్కి రోజున నేను ఏం చేశాను అన్నది, ఎక్కడికి వెళ్ళాను అన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. ఓకేనా అండి. ఇవి శ్రీవారి పాదాలండి. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.